నమస్కారం. నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. రాజా హేమశ్రీ సవచర హేమశ్రీ జీ రవి సిహెచ్ కార్తిక్ ప్రేమ్ కుమార్ కూర్చోండి. అంటే నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చినప్పుడు మన మైలవరం ఎమ్మెల్యే వసంతరేంద్ర కృష్ణప్రసాద్ గారు మా ఎంఈఎం హై స్కూల్ ప్లస్ స్కూల్ దగ్గరికి వచ్చి నా ప్రతిభను గుర్తించి నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆనాడు సార్ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినప్పుడు నేను నా హార్డ్ వర్క్ ఇలాగే కంటిన్యూ చేస్తే నా హైయర్ స్టడీస్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోగలను, లైఫ్లో సెటిల్ అవ్వగలను అనే ఉద్దేశంతో నేను సమాజంలో ముందు చూపు సానుకూల దృక్పథం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎమ్మెల్యే గారు ఈరోజు పీసీ టిఫిన్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించి 4 మంచి మాటలు చెప్తాడంటే ఏదో ఒకటి ఉంటుంది. ఎలక్షన్ వస్తున్నాయి ఓట్ల కోసం అని ఆలోచిస్తాం నెగిటివ్ యాటిట్యూడ్ కాదు. ఆయన మన ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి మన అందరూ పిలిచి మన బిడ్డలకు 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చాడు అనుకోవడం సానుకూల దృక్పథం. కాబట్టి పాలు ఏ విషయం పట్లైనా సానుకూల దృక్పథాన్ని నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి వస్తారు. తల్లిదండ్రుల మాటని ధిక్కరించొద్దు, తల్లిదండ్రులను గౌరవించండి. అనాదిగా మన పెద్దలు మన పూర్వీకులు చెబుతున్నది. మీ చక్కగా ప్రోత్సహించి వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఇంటి దగ్గర సరైన వాతావరణం కల్పించి, తాగే కంట్రోల్ ఉంటే ఎక్కడ తాగి వచ్చి కామ్గా కోలుకోండి, వీలైతే మానేయండి. అంతేగాని పిల్లల ఆరోగ్యకర వాతావరణాన్ని దయచేసి పాడు చేయొద్దు. తల్లిదండ్రులు చిన్న చిన్న వాటికి పిల్లల ముందు తీసుకువెళ్ళవద్దు. తర్వాత ఉంటే వాడి పిల్లల స్కూళ్ళకి వెళ్ళారు మీరు చర్చించుకుని చెప్తే అనవసరంగా వాళ్ళకి ఇక్కడ నుంచి రాబోయే 7 సంవత్సరాలు కావచ్చు, 9 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ జీవితం అత్యంత విలువైంది. దయచేసి దాన్ని మీరు అందరూ కాపాడండి.